ప్రతిరోజు తిన్నా కూడా మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉండేదే ఇంటి భోజనం. అన్నీ వేయకుండా ఏవి ఎంత వేయాలో అవి మాత్రమే వేస్తాము కాబట్టి ఇంటి భోజనానికి అంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈరోజు టమాటా చిక్కుడుకాయ ఇంకా వంకాయతో చేసే చాలా టేస్టీగా ఉండే ఇంటి భోజనం కూరగాయని చూపించబోతున్నాను. రైస్, రోటీ దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉండే ఈ కూరను తయారు చేయడం కోసం ముందుగా లోతుగా ఉండేటటువంటి ప్యాన్ కుక్కర్ని తీసుకోండి. చిక్కుడుకాయలు దాదాపుగా కేజీ దాకా ఉన్నాయి కాబట్టి అరకప్పు మోతాదులో నూనెని వేస్తున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇంకా కరివేపాకును ఈ విధంగా సిద్ధంగా ఉంచుకోండి. ముందుగా ఉల్లిపాయల్ని వేయండి. ఉల్లిపాయల్ని కొంచెం పచ్చివాసన పోగానే టమాటా, పచ్చిమిర్చి ఇంకా కరివేపాకుల్ని వేయండి. వాటిలో పసుపుని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి మంటని తగ్గించి లో ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. చిక్కుడుకాయల్ని పీచు, నార లేకుండా ఈ విధంగా నీట్గా ఒలిచి పక్కన పెట్టుకోవాలి. చిక్కుడుకాయ కూరలో ఒకసారి వంకాయ కలిపి వండితే మరోసారి బంగాళదుంప వేసి వండుకోవచ్చు. మూడింటిని కలిపి కూడా వండుకోవచ్చు. అయితే ఈసారి నేను వంకాయతో కలిపి చేస్తున్నాను. వంకాయల్ని కట్ చేసిన వెంటనే ఉప్పు నీటిలో వేసి ఉంచాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు, ఒలిచిపెట్టుకున్నటువంటి చిక్కుడు గింజల్ని వేసి టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం ఇంకా దంచిన మసాలా పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ కూరలో ఇంకా ఎలాంటి మసాలాలని వేయాల్సినటువంటి అవసరం లేదు. దంచిన మసాలా పౌడర్లోనే ఎండు కొబ్బరి కూడా ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్స్ట్రాగా కొబ్బరి పౌడర్ని కూడా వేయాల్సినటువంటి అవసరం లేదు. ఉప్పు, కారాలు చిక్కుడుకాయకి బాగా పట్టే విధంగా 2 నిమిషాల సేపు బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాల సేపు మంటను తగ్గించి మగ్గించండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక టీ గ్లాస్ వాటర్ కంటే కొంచెం ఎక్కువగా వాటర్ని వేయండి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఎక్కువ వాటర్గా కాకుండా మరీ చిక్కగా కాకుండా గ్రేవీ మనకు చిక్కగా వచ్చే విధంగా ఈ మోతాదులో ఉండే విధంగా వాటర్ని వేసుకోండి. ఈ కూరని నార్మల్గా కూడా వండవచ్చు. అయితే కుక్కర్లో పెడితే జస్ట్ 2 విజిల్స్ పెట్టామంటే కూర చాలా ఈజీగా ఉడికిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. కుక్కర్ పైన మూత పెట్టి 2 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆవిరి నార్మల్గా పోయిన తర్వాత మూత తీసి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని మాత్రం వేస్తే చాలు. రైనీ సీజన్ కాబట్టి కుండీల్లో కొత్తిమీర చాలా బాగా పెరుగుతుంది. కొత్తిమీరని కుండీల్లో చాలా సులువుగా పెంచుకోవచ్చు. ధనియాలని 2 దబ్బలుగా విడదీసి కొంచెం ఒక 1 ఇంచ్ మట్టి కప్పేస్తే చాలండి. చాలా సులువుగా పెరుగుతుంది కొత్తిమీర. మూత తీసి ఇలా కొంచెం చిక్కబడేంత వరకు ఒక 2-3 నిమిషాల సేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, పొగలు కక్కుతూ వంకాయ, టమాటా, చిక్కుడుకాయ కూర రెడీ. ఈ కూర రైస్, రోటీ, చపాతీ దేంట్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా ఇంట్లో వండుకునే కర్రీస్ని ఈ విధంగా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే చాలు. చాలా టేస్టీగా ఉంటాయి, హెల్దీ కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.